హలో అందరికీ. ఏంటి మీ పిల్లలు తిండి సరిగ్గా తినట్లేదా? ఎనర్జీ తక్కువగా ఉందా? అయితే ఇంట్లో ఉన్న 4 ఇంగ్రీడియెంట్స్‌తో ఈ హెల్తీ డ్రింక్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక బౌల్‌లోకి పావు కప్పు బాదం, పావు కప్పు కిస్మిస్ అండ్ పావు కప్పు కాజు తీసుకోవాలి. ఇవి బయట మన కిరాణా షాప్‌లో కూడా ఈజీగా దొరుకుతాయండి. పావు కప్పు అని నేను ఇంట్లో అందరి కోసం వేశాను. మీరు మీ పిల్లల కోసం మాత్రమే అయితే ఈచ్ డ్రై ఫ్రూట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. వాటర్ వేసి ఓవర్‌నైట్ సోక్ చేసుకోవాలి. ఇంకొక బౌల్‌లో 1 టీ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇది మన పిల్లలకు బ్రెయిన్ బూస్ట్ ఇంగ్రీడియంట్. ఈ సీడ్స్‌ని చూసి అండర్ ఎస్టిమేట్ చేయకండి. చియా సీడ్స్ ఈ డ్రింక్‌కి ఎక్స్‌ట్రా న్యూట్రిషన్‌ని యాడ్ చేస్తాయి. చియా సీడ్స్ యూజ్ ఎంతుందో సోక్ చేయకపోతే అంతకంటే ఎక్కువ డేంజర్ అవుతుంది. కాబట్టి మినిమమ్ 30 మినిట్స్ వరకైనా సోక్ చేయాలి. ఇప్పుడు మనం నైట్ అంతా నానబెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఒక్కసారి నెయ్యి వేసి లైట్‌గా వేయించండి. నెయ్యి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అది ఆప్షనల్. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసైనా వేయించుకోవచ్చు. లేదంటే డ్రైగా కూడా వేయించుకోవచ్చు. అది మీ ఇష్టము. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్‌ని మనం మిక్సీలో తీసుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు మధ్యలో మీకు ఏమైనా చిన్న చిన్న ఉంటలుగా కనిపిస్తే కొంచెం పాలు వేసి పట్టండి. ఇందులోకి షుగర్ అవసరం లేదండి. ఎందుకంటే అన్ని న్యాచురల్ స్వీట్ ఇంగ్రీడియెంట్సే. ఆర్టిఫిషియల్ స్వీట్ అనేది పిల్లలకు మాక్సిమం 2 ఇయర్స్ వరకు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అయితే పేరెంట్స్‌గా మనకు ఉంటుంది. ఇందులోకి మీరు కావాల్స్తే కలర్ కోసం చిటికెడు పసుపునైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం పిల్లలకిచ్చే కప్‌లోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్‌ని 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాగా మరిగించి కాస్త గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకుంటున్నాను. మీ పిల్లలకి ఎంత టెంపరేచర్ అయితే ఇష్టమో అంత టెంపరేచర్‌లో మీరు పాలు తీసుకోవచ్చు. మరీ వేడిగా అయితే తీసుకోకండి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం పాలలో బాగా మిక్స్ అవ్వాలి. ఈ డ్రింక్ అనేది పిల్లలకి మాత్రమే కాదు, పెద్దవారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం డైలీ ప్లెయిన్ మిల్క్‌ని మాత్రమే తీసుకుంటూ ఉంటాము. కానీ ఒక్కసారి ఇలాంటి ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసి తీసుకోండి. మీరే రిజల్ట్ ఎలా ఉంటుందో చూస్తారు. పెరిగే పిల్లలకి ఇదొక మంచి డ్రింక్ అనే చెప్పాలి. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ నానబెట్టుకున్న చియా సీడ్స్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చియా సీడ్స్‌ని కూడా ఓవర్ నైట్ నానబెట్టానండి. ఈ సీడ్స్‌లో మంచి ఫైబర్ అయితే ఉంటుందండి. వాటర్‌ని బాగా అబ్జార్బ్ చేసి జెల్ స్ట్రక్చర్ లాగా మారుతుంది. కాబట్టి హైడ్రేషన్‌కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ సీడ్స్ మీ పిల్లల బాడీ యాక్సెప్ట్ చేస్తేనే కొంచెం ఎక్కువైనా కూడా అంటే మాక్సిమం 2 టీ స్పూన్స్ వరకు మాత్రమే తీసుకోవాలి. ఈ డ్రింక్ డైలీ ఇవ్వనవసరం లేదండి. అకేషనల్‌గా అయినా ఇస్తే చాలు. ఈ ఇంగ్రీడియెంట్స్‌లో మీ పిల్లలకి ఏది ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాంటి యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.